టు మై ఛానల్. ఈరోజు నేను ఆనపకాయ పులుసు చేస్తున్నానండి. అది ఏ విధంగా చేస్తున్నాననేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్, చూస్తూ ఉండండి. ఆనపకాయ అనేది సగం తీసుకున్నానండి. గ్రేవీ కోసమని టమాటాను ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. అది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం అని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. ఇది గ్రేవీ కోసమని ఆనియన్స్ టమాటా వేసానండి. చిన్న చింతపండు అండి, చిన్నది వేసాను, ఎక్కువ వేయలేదు. అది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకునే అందులో జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఆవాలు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెమేనండి, గ్రేవీ కోసం వేసాను కదా, ఇప్పుడు చిన్నదే వేసాను. కరివేపాకు వేసుకున్నాను. మనం వేగిపోయింది కదా, ఇప్పుడు గ్రేవీ వేసుకుందాం అందులోని. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అది బాగా వేగాలండి. పచ్చి వాసన పోయినంత వరకు మొత్తం వేపేద్దాం. ఇదిగోండి, మొత్తం వేగిపోయినంత వరకు అలాగ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ కారం, నెక్స్ట్ పసుపు, వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఆనపకాయ కట్ చేసి ఉంచుకున్నాం కదా, పులుసు కోసం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి, బాగుంటుంది. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, కొంచెం వేసుకుందాం, చాలా పొద్దు మళ్ళీ చూసి వేసుకోవచ్చు. వేగిపోయాయి కదా, ఇప్పుడు వాటర్. పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు వేయించిన ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. నేను మసాలాలు ఏటి యూజ్ చేయట్లేదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఉడికింది కదా, చూసుకుందాం. కలుపుతూ ఉండాలండి. పెద్ద పీసెస్ కట్ చేసాం కదా, ఉడికిందా లేదా చూసుకోవాలి. మరి కొంచెం ఉడకాలండి, మూత పెట్టేద్దాం. ఓకేనండి, ఇప్పుడు కొంచెం ఉడికింది. అందులో మెంతు ఉంది కదా, మెంతాకు, అది వేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు బాగా కలుపుకొని చాలా బాగుంటుందండి కర్రీ అనేది, పులుసు కర్రీ. ఇది ఉడికిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. చూడండి, కొత్తిమీర వేస్తాం, చాలా బాగా ఉడికిపోయిందండి. చూడడానికి కూడా చాలా టేస్టీగా యమ్మీగా కనిపిస్తుంది కదండి. టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీరు కావలసిన వాళ్ళు కొంచెం బెల్లమైన పంచదార వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, అందుకే చూపించలేదు. పుల్ల అంటే వేస్తారు కదా తీపి ఏదైనా, నేనైతే వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షన్ అండి మీది. ఓకేనండి, ఇంకా రెడీ అయిపోయింది. చూడండి, దగ్గరికి వచ్చింది కదా, ఇంకా మరి దగ్గరికి రాకూడదండి, ఇంక సరిపోతుంది. పుల్ల కూర కదా, చాలా టేస్ట్ బాగుంటుందండి వేడివేడి అన్నంలో కలుపుకుంటే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇలా చాలామందికి వచ్చే ఉంటుంది ఇలా వండడం అనేది. సో నేను ఈ విధంగా వండుకున్నానండి. నేను ఈ ప్రాసెస్లో చేశాను కదా, మీకు ఇది నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఏ విధంగా వండాను అనేది నాకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియో ఏది చేయాలనేది కూడా నాకు తెలుస్తుంది అండి. ఓకే ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది.